तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे आजाद हिंद जिंदाबाद कौमी नारा वंदे मातरम नागेंद्र गाరు ప్లీజ్ మీ బ్యాక్ ప్లీజ్ అన్న 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 సాయన అన్న హనుమంతన్ కనబడుతుంది అందరూ వెనక రండి ప్లీజ్ వెనక కనుకుంటే అంత ఫోటోతో పోతున్నాను అందరూ అడ్డం వస్తున్నారు అరే అన్న వాళ్ళు తీసుకుంటారా మొత్తం బీసీ ప్లీజ్ ఖరాబ్ అయిపోతుంది అందరూ ఒక స్టెప్ వెనక వేసుకోండి అందరు షేప్ లో ఉంటే బాగుంటుంది మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు గారు, శాసనసభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాగేందర్ గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రోహిత్ రెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, ఫ్రంటల్ డిపార్ట్మెంట్ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, చైర్మన్ నాయక్ వెల్లా నాయక్ గారు, శ్రీకాంత్ గారు, సేవాదళ అధ్యక్షులు జితేందర్ గారు, పాల్గొన్న పెద్దలందరికీ, సోదర సోదరులందరికీ కూడా నమస్కారం. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర విలీన దినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభవేళ తెలంగాణ ప్రజానికానికి శుభాభినందనలు. మనందరికీ తెలిసిన చరిత్ర, 1947లో మనకు స్వాతంత్రం వస్తే 48 సెప్టెంబర్ 17 వరకు కూడా మనం హైదరాబాద్ రాష్ట్రంలో సంస్థానంలోనే ఉండిపోయినటువంటి సందర్భం. ఆ నిజాం ప్రభుల ఒక పాలనలో మనం ఉన్న సమయంలో ఈ దేశ తొలి ప్రధానమంత్రి దూరదృష్టి, ఒక విజనరీ అనేటువంటి ప్రధానమంత్రి. ఇది సంస్థానంగా ఉండడం దేశ ప్రజలకు, దేశం కోసం శ్రేయస్సు కాదు. హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయాల్సిందిగా నిజాం రాజును కోరితే వారు తిరస్కరించడంతో ఆనాడు మొదటి ప్రభుత్వంలో హోంశాఖ మంత్రులుగా ఉన్నటువంటి నెహ్రూ గారికి అత్యంత సన్నిహితుడు వల్లభాయ్ పటేల్ గారిని హైదరాబాద్ ఆపరేషన్ పోలో పేరిట ఆపరేషన్ నిర్వహించి నిజాం ప్రభువుల్ని మచ్చికతో లొంగ తీసుకొని హైదరాబాద్ సంస్థానాన్ని ఉంటే తెలంగాణ వచ్చేదే కాదు. వచ్చిన తెలంగాణలో కేసీఆర్కి అధికారం ప్రజలు కట్టబెట్టారు, ఉద్యమం చేశారు కదన్న. 10 ఏళ్ళు ఏం మురుగబెట్టారు మీరు? 10 ఏళ్ళు ప్రజల ఆకాంక్షలు తుంగలు తొక్కిన మీరు ఇవాళ రాజీవ్ గాంధీ గారు దేశ ప్రధానిగా, ఒక త్యాగదంలో కొట్టుమంటున్న వ్యక్తిగా, సర్వం త్యాగం చేసినటువంటి మహానాయకుడిగా ఉంటే ఒక భారతరత్నని గౌరవించుకోవాలి. అసలు ఈ రాజు మనం సెల్ ఫోన్లో కానీ ఈ టెక్నాలజీ వాడుతున్నామంటే అది రాజీవ్ గాంధీ గారి యొక్క దూరదృష్టి. మిత్రులను మళ్ళీ చెప్తా ఉన్నాను, శామ్ పిట్రోడా కూడా బతికే ఉన్నారు. ఆనాడు అమెరికాలో పెద్ద ఉద్యోగాలు ఉన్నారు. అంతకన్నా ఎక్కువ పారితోషికం ఇచ్చి హైదరాబాద్ ఢిల్లీకి తీసుకొచ్చి భారతదేశ టెలికాంకి అడ్వైజర్గా పెట్టుకున్న సందర్భం. హనుమంతరావు గారికి బాగా తెలుసు, వారు రాజీవ్ గాంధీతో సన్నిహితమైన వ్యక్తి. పారితోషికం ఇచ్చి శామ్ పిట్రోడాని అడ్వైజ్ తీసుకొని ఆనాడు 2005, 2006 నుండి మనకు మొబైల్ ఫోన్స్ వచ్చాయి. నిజం కూడా శామ్ పిట్రోడా వచ్చి దేశంలో పనిచేయకుండా ఇంకొక 10 ఏళ్ళు ఆగాల్సిన పరిస్థితి. అదే కాదు, శాస్త్ర సాంకేతిక రంగంలో అన్ని అంగులతో 21వ శతాబ్దంలోకి పోవాలి. 2000 సంవత్సరం తర్వాత ప్రతి బిడ్డ
పరిపూర్ణమైన పరిజ్ఞానంతో ముందుకు పోవాలని కళ్ళగన్న మహానాయకుడు రాజీవ్ గాంధీ గారు. అలాంటి భారతరత్న మహానాయకుడు విగ్రహం పెడితే ఈరోజు కుళ్ళు రాజకీయాలు చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. చదువుకున్నానని చెప్పుకుంటాడు కేటీఆర్. ఏం సంస్కారం లేదు, ఏం చదువుకున్నావు నువ్వు? ఇదా నువ్వు వివరించాల్సిన తీరు? మహానాయకుడు రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తారంటారా? మీరు తెలుగు తల్లి గురించి మాట్లాడుతున్నారు, చాలా సంతోషం. 10 ఏళ్ళు ఎందుకు నిద్రపోయినారు? మీకు గుర్తుకు రాలేదా తెలుగు తల్లి? తెలంగాణ తల్లి గుర్తు రాలేదా? తెలుగు తల్లి మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది, ట్యాంక్బండ్ దగ్గర. తెలంగాణ తల్లి పెట్టుకున్నప్పుడు మీకు ఎందుకు 10 ఏళ్ళు ఎందుకు గుర్తు రాలని అడుగుతా ఉన్నాను. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి మీకు సో ఎందుకు లేదని అడుగుతా ఉన్నాను. ఇలా రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టగానే తెలంగాణ తల్లి గుర్తుకొచ్చింది. ఆ తెలంగాణ తల్లి పేరిట రాద్ధాంతం చేసి ఇంకా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 10 ఏళ్ళు గుర్తుకు రాని తెలంగాణ తల్లి ఇవాళ గుర్తుకొస్తే ప్రజలు ఇవన్నీ గ్రహిస్తూ ఉన్నారు. తెలంగాణ తల్లిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందనే మాటతోనే, ఆ సంకల్పంతోనే డిసెంబర్ 9న గుండెలో, సెక్రటేరియట్ గుండెలో పెట్టుకుంటామనే మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. పూర్వీకుల్ని ఆదరించుకున్న సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సంస్కృతి ఏ ఇతర పార్టీలో లేదనే మాట కూడా మనం చేస్తూ ఉన్నాం. రాజీవ్ గాంధీ గారి విగ్రహం మీద రాద్ధాంతం చేస్తున్న మీకు ప్రజలు ఇదివరకే బుద్ధి చెప్పినారు, మళ్ళీ చెబుతారనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలైంది. 10 ఏళ్ళు చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమం. मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंस वेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अक़साम व मियारी मलबूसात। हमारे यहाँ फॉर्मल पार्टी वेयर जीन्स टी शर्ट और ट्रैक पैंट्स के वसी वैरायटीज दस्तयाब है। इसके अलावा मर्दाना घड़ियाँ, सनग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएँ। हमारा पता है मॉडर्न ट्रेंड्स, बीबी का चश्मा रोड, टिकलकुंटा, फलकनुमा, हैदराबाद। मज़ीद मालूमात और राब्ते के लिए प्रोपरेटर मोहम्मद इमाद अहमद से रब्ता करें। 9959541435।